హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎలక్షన్స్ అయితే చాలా సజావుగా చాలా సాఫీగా సాగిపోయినాయండి. అండ్ అలాగే ఎలక్షన్స్ అయిపోయిన తరుణంలో వెంటనే మన దగ్గరికి అయితే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఆ సర్వే రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ అయితే కండక్ట్ చేశారు. అండ్ వైసీపీ వాళ్ళకి ఎన్ని సీట్స్ అయితే వస్తాయి అని వాళ్ళైతే చెప్పారు. సో ఎన్ని సీట్స్ వస్తాయో ఒకసారి మనం చూద్దాం. వైఎస్ఆర్సీపీకి 142 నుంచి 157 సీట్స్ అయితే వస్తాయని చెప్పారు. అండ్ ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఏదైతే ఉందో ఆ పొత్తులకి మాత్రం 18 to 33 సీట్స్ అయితే వస్తాయన్నారు. అండ్ అలాగే ఇంకా మిగతా పార్టీలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ కానీ అండ్ అలాగే సమ్ ఇండివిజువల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీస్కి మాత్రం ఒక వన్ సీట్ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే CNN News 18 IPSOS అనే వాళ్ళు కూడా ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వేలో మాత్రం 132 నుంచి 145 వరకు వైఎస్ఆర్సీపీకి సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 30 నుంచి 43 సీట్స్ వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే ఈ అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే అసలు ఏ సీట్స్ రావని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే టైమ్స్ నోటు EMR ఈ సర్వే వాళ్ళు కండక్ట్ చేసిన రిపోర్ట్ ఎలా ఉందంటే 128 నుంచి 133 సీట్స్ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని చెప్పారు. అండ్ అలాగే 42 నుంచి 47 సీట్స్ మాత్రమే టీడీపీ కూటమి అంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదా వాళ్ళకి మాత్రం ఒక 42 నుంచి 47 సీట్స్ వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో దానికి ఒక 1 సీట్ అంటే అదర్ పార్టీస్కి ఇండివిజువల్ వాళ్ళు ఉంటారు కదా ఇండిపెండెంట్స్ వాళ్ళకి ఒక 1 సీట్ వస్తుందని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే రిపబ్లిక్ జన్ కీ బాత్ వాళ్ళు కండక్ట్ చేసిన రిపోర్ట్లో 111 అంటే 111 నుంచి 124 111 to 124 సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీ జగన్ గారి పార్టీకి వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే 51 to 64 సీట్స్ మాత్రం టీడీపీ కూటమికి వస్తుంది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే ఒక 1 సీట్ మాత్రం అదర్ పార్టీస్కి వస్తాయని వాళ్ళు కూడా చెప్పేశారు. అండ్ అలాగే రిపబ్లిక్ సి ఓటర్ అనే సర్వే వాళ్ళు మాత్రం 108 to 127 సీట్స్ అయితే వైఎస్ఆర్సీపీ జగన్ గారి పార్టీకి ఫ్యాన్కి వస్తాయని చెప్పారు. అండ్ అలాగే 48 to 67 సీట్స్ అయితే టీడీపీ కూటమికి వస్తాయని చెప్పారు. అండ్ అదర్స్కి అయితే 0 nothing. అండ్ న్యూస్ ఎక్స్ నేటాలో వాళ్ళైతే 138 సీట్స్ టు 152 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పారు. అండ్ అలాగే 23 to 36 అయితే టీడీపీ కూటమికి వస్తాయని చెప్పారు. అండ్ అదర్స్కి అయితే నథింగ్. అండ్ టుడేస్ చాణక్య వాళ్ళు కండక్ట్ చేసిన సర్వే రిపోర్ట్ అయితే 144 to 158 సీట్స్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వస్తాయన్నారు. అండ్ అలాగే టీడీపీ కూటమికి వచ్చేసి 17 to 31 సీట్స్ వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ అదర్స్కి అయితే 0. ఇంకొక రిపోర్ట్ కూడా మన దగ్గర ఉందండి. సో దాని సారాంశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జిల్లాల వారీగా ఇచ్చారు, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో ఇచ్చారు, వైసీపీ గెలిచేవి ఇచ్చారు, అండ్ అలాగే టీడీపీ కూటమి గెలిచేవి కూడా వాళ్ళు ఇచ్చారు. సో మొత్తం వైసీపీకి అయితే 142 సీట్స్ అంటే 142 సీట్లు వస్తాయని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే టీడీపీ కూటమికి వచ్చేసరికి 33 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి మొత్తం 8 సీట్లు ఉన్నాయి. ఆ 8 సీట్లలో వైసీపీ గెలిచేవి 7 సీట్లు అంటే 7 సీట్లు జగన్ గారికి ఇస్తున్నారు వైసీపీకి శ్రీకాకుళం నుంచి. అండ్ అలాగే టీడీపీ కూటమిలో గెలిచేది ఒక్క సీట్ అని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే పార్వతీపురం చూసుకుంటే మొత్తం పార్వతీపురంలో 4 సీట్లు గెలిచేది మొత్తం వైసీపీయే అని వాళ్ళు చెప్పారు. టీడీపీ కూటమికి ఏ సీట్లు రావని చెప్పి. అండ్ అలాగే విజయనగరంలో చూసుకుంటే మొత్తం 5 సీట్లు. ఈ 5 సీట్లలో గెలిచేది వైసీపీకి 4 సీట్లు అండ్ అలాగే టీడీపీ కూటమికి 1 సీటు ఇచ్చారు. విశాఖపట్నంలో 7 సీట్లు మొత్తంలో వైసీపీ గెలిచేది 6 అండ్ అలాగే టీడీపీ కూటమికి అయితే 1 సీటు. అండ్ అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే 3 సీట్లు మొత్తం వైసీపీయే గెలుస్తుందని చెప్పి వాళ్ళైతే రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే అనకాపల్లిలో చూసుకుంటే 8 సీట్లు ఉన్నాయి మొత్తం. ఆ 8లో 6 సీట్లు వైసీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రం టీడీపీకి ఇచ్చారు. టీడీపీ గెలుస్తుంది 2 సీట్లకి అని వాళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే కాకినాడ చూసుకుంటే 7 సీట్లు మొత్తం 7 సీట్లలో వైసీపీ 2 సీట్లు మొత్తం కాకినాడలో 7 సీట్లు అయితే 5 సీట్లు మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పారు. 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పారు. అండ్ అలాగే తూర్పుగోదావరిలో చూసుకుంటే 7 సీట్లు, అంబేద్కర్ కోనసీమలో చూసుకుంటే 7 సీట్లు, ఏలూరులో 7, పశ్చిమ గోదావరి 7, అన్ని జిల్లాల వారిగా చూసుకుంటే ఇట్లా 7 సీట్లు ఉన్నాయండి. గుంటూరు వరకు ఈ బాపట్ల నుంచి 6 సీట్లు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 8 సీట్లు, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 9 సీట్లు, కర్నూలులో 8 సీట్లు. ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ కాకినాడలో 6 సీట్లు గెలిస్తే టీడీపీ ఏమో 2 సీట్లు,
ఆ, తూర్పుగోదావరిలో 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 సీట్లేమో టీడీపీ కూటమి. అంబేద్కర్ కోనసీమలో చూసుకుంటే 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుంది. ఏలూరులో 6 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 సీటు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా చూసుకుంటే ఉన్న 7 సీట్లలో 4 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 3 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. కృష్ణా జిల్లాలో కూడా చూసుకుంటే 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. అండ్ అలాగే పల్నాడులో 7 సీట్లు ఉంటే 6 సీట్లు అందులో వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 సీటు మాత్రమే టీడీపీ కూటమి. అండ్ అలాగే గుంటూరు జిల్లాలో చూసుకుంటే 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. బాపట్లలో చూసుకుంటే 6 సీట్లకి 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 సీటు మాత్రమే టీడీపీ కూటమి చూసుకుంది. సో ప్రకాశం జిల్లాలో చూస్తే 8 సీట్లు ఉన్నాయి మొత్తం. 8 సీట్లలో చూస్తే వైఎస్ఆర్సీపీ 7 సీట్లు అంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఎక్కువ గెలుస్తుంది. అండ్ అలాగే 1 సీట్ మాత్రమే టీడీపీ కూటమి. పొట్టి శ్రీరాములు నెల్లూరులో కూడా చూస్తే 9 సీట్లు ఉన్నాయండి మొత్తం. 9 సీట్లలో 7 సీట్లు 7 సీట్లు మొత్తం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అండ్ అలాగే 2 సీట్లు మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. కర్నూలు జిల్లాలో చూస్తే 8 సీట్లు ఉన్నాయి మొత్తం. ఆ 8 సీట్లలో 7 సీట్లు మాత్రమే 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 1 సీట్ మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది. సో ఇదండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అండ్ అలాగే ఓట్ల శాతం అయితే ఓట్ల శాతం ఎంత ఓట్ల శాతం పోలింగ్ అయితే జరిగిందో ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో వైఎస్ఆర్సీపీకి మొత్తం 52% ఓటింగ్ అయితే జరిగింది. అంటే 52% ఓటింగ్ అయితే వైఎస్ఆర్సీపీకే జరిగింది మొత్తం 100%లో. అందులో మహిళలు మాత్రం 59% ఓటింగ్ అయితే వైఎస్ఆర్సీపీకే జరిగింది. మొత్తం 52%లో 52% ఓటింగ్ అయితే జరిగింది వైసీపీకి. ఆ 52%లో ఒక 59% అంటే మెజారిటీ ఎక్కువ పర్సెంట్ ఓట్లు లేడీస్ నుంచే పడినాయి. సో 59% ఓట్లు అయితే మహిళల నుంచి వచ్చినాయి. అండ్ అలాగే 41% ఓట్లు పురుషులు అయితే వేశారు. అండ్ అలాగే ఎన్డీఏ కూటమికి మొత్తం 45% ఓటింగ్ జరిగింది. ఆ 45% ఓటింగ్ లో 42% మాత్రం మహిళలు. అండ్ అలాగే 58% పురుషులు ఓటింగ్. అండ్ అలాగే మిగతా ఇండివిజువల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక 3% ఓటింగ్ అయితే జరిగింది. అండ్ అందులో మహిళలు వచ్చేసి 43%, పురుషులు వచ్చేసి 57% అయితే జరిగింది. సో ఇదండి మన దగ్గర ప్రెసెంట్ ఉన్న అన్అఫీషియల్ గా మన దగ్గర ఉన్న రిపోర్ట్. సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు ఎంతవరకు యాక్యురేట్ గా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.